నమస్తే భయ్య. ఇవాళ అయితే మనం అన్నవరానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నటువంటి తొలుపులమ్మ తల్లి దేవస్థానానికి అయితే చిన్న కిరాయికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇవాళ అయితే ఆదివారం కావడంతో జనం అయితే చాలా రద్దీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాహనాలు అయితే పార్కింగ్ కూడా ఖాళీ లేకుండా ప్రతి చోట ప్లేస్ అయితే చాలా రద్దీగా ఉంది. ఇంకా ఇది గుడిలోనికి వెళ్ళే ముఖద్వారం అన్నమాట. చూస్తున్నారు కదా, జనాలు అయితే ఎంత రద్దీగా ఉన్నారు అన్నది. మన తుని అన్నవరం సరండవంలో తలుపులమ్మ తల్లి దేవస్థానం అనేది చాలా ప్రసిద్ధి గాంచిన దేవస్థానం. ఇక్కడికి ప్రతి ఆదివారం కూడా జనాలు అయితే తండోపతండాలుగా వస్తుంటారు. చూస్తున్నారు కదా, ఈ పిల్లలు అయితే వాటర్ క్యాన్ల గిన్నెలు అయితే పట్టుకుని ఎంత ధైర్యంగా కూర్చున్నారా. మరి మనం అయితే గుళ్ళోకి వెళ్తామండి. ఇది గుడిలోనికి వెళ్ళే ప్లేస్ అనమాట ఈ యొక్క దారి. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జనం అయితే తండోపతండాలుగా ఉన్నారు. గుడి అయితే రీసెంట్గానే కొత్తగా కడుతున్నారు. పైన గుడి అయితే ఇంకా చాలా అద్భుతంగా కడుతున్నారు పైన. ఇంక లోనకైతే వెళ్తానండి. ఇంక చూస్తున్నారు కదా, లోన దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ప్లేస్లో కూడా జనం చూస్తున్నారు కదా. ఉదయం 7-8 జనం ఎంత ఏ విధంగా ఉన్నారనేది మీరు చూడొచ్చు. ఖాళీ అనేది లేదు. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటికి అయితే వస్తే ఇక్కడ ఒక అమ్మవారికి గాజులతో అలంకరించారు. చూస్తున్నారు కదా, అంతా చక్కగా అలంకరించారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు సెల్ఫీలు ఫోటోలు అయితే దిగుతున్నారు. చూస్తున్నారు కదా, దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చాక కూడా జనం ఎక్కడ పడితే అక్కడ చాలా రష్గా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, జనం అయితే ఏ విధంగా ఉన్నారు అనేది. ఇంక మీ వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ అండ్ కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.